ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఈ సినిమా చూసొచ్చిన తర్వాత ప్రతి ఒక్క అంటే సినిమాలంటే ఇష్టపడే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సో మరి సినిమా టాక్ మాత్రం బాగానే ఉంది. మరి సినిమా చూసిన తర్వాత ఓవరాల్గా బాగుంది బాగాలేదు అంటే రివ్యూ అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చే ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూశాను అనే ఒక అనుభూతితో అయితే బయటకు వస్తారనమాట. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క హీరోల అభిమానులు ఎవరైనా సరే, చిరంజీవి గారు 90s హీరోలు, ఎన్టీ రామారావు గారు అభిమానులు, ఆయన కోసం కష్టపడిన వాళ్ళు, రామారావు, నాగేశ్వరరావు వాళ్ళ కోసం కృష్ణ, శోభన్ బాబు, ఆ తరం నటులకు కానీ, తర్వాత 90s హీరోలు, 80s హీరోలు, మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళ అభిమానులు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, అందరూ ఎవరు ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళ ఫ్యాన్స్ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అవుతుంది. అరే మన స్టోరీ ఇది, మన హీరో ఇట్లా వస్తాడా, మన హీరోని మనం కలుస్తామా, ప్రతి ఒక్కరికి కూడా అభిమానులందరికీ ఉంటుంది మన హీరో కోసం. కొంతమంది ఎట్లా ఉంటారు, అమ్మా నాన్న మన హీరో అనుకుంటారు, కొంతమంది అమ్మా నాన్న కన్నా ఎక్కువ నా హీరో అనుకుంటారు, కొంతమంది నా హీరో నాకు దేవుడు అనుకుంటారు. సో అట్లా మన తెలుగు వాళ్ళు అయితే ఆ విధంగా భావిస్తారు. సో తమిళనాడు వాళ్ళు కూడా వాళ్ళ రజనీకాంత్ గారు వాళ్ళని, విజయ్ అజిత్ గారు వాళ్ళని, అట్లా ఎక్కడ ఇండస్ట్రీలోకి వెళ్ళినా కూడా అభిమానం. అది మన ఇండియాలో అంటే బయట దేశాల వాళ్ళు అంత ఏముండదు. సినిమా వస్తే జస్ట్ దే పెయిడ్ ద టికెట్, అంటే టికెట్ ఒక ఎంతో డాలర్స్ ఇచ్చేసి సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ అభిమానము, దండలు, దేవుడు ఇవన్నీ ఏమి ఉండవు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పేపర్లు, గోళ ఇదేం ఉండదు. కామ్గా వెళ్ళి మల్టీప్లెక్స్ సినిమా చూసి వెళ్ళిపోతారు. మన దగ్గర మాత్రం ఆ కల్చర్ ఉంది. సో ఇండియాలో అందులో తెలుగు వాళ్ళు సినిమాను ప్రేమించేది, మన వాళ్ళకి ఎంత లవ్ అంటే మన సినిమాల హీరోలను కాకుండా బయట వాళ్ళని కూడా ప్రేమిస్తారు అనమాట. సో ఇదంతా బాగా నాలెడ్జ్ ఉన్న సినిమా వాళ్ళు కానీ, సినిమా అభిమానులు కానీ, ఫ్యామిలీస్ కానీ, యూత్ కానీ ఎవరైనా చూడగలిగే సినిమా అందరికీ కాదు. ఒక ఫ్యాన్, ఒక రాజమండ్రిలో ఉండే ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్ తన హీరోని కలిసాడా లేదా, తన హీరో ఎటువంటి పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది, సో తనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తన ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఒక ఊరు సమస్య ఉంది, తను ఉండే ఊరు కనీసం గుర్తింపు లేని ఊరు, తన ప్రేమకి తనకి ఏమి ఆస్తి కూడా లేని ఒక ప్రేమికుడు, సో ఒక అభిమాని ఒక థియేటర్లో టికెట్లు కొనాలన్నా సో ఏదో ఒక పని చేసి అప్పు చేసుకొని కొనుక్కునే పరిస్థితి. సో అలాంటి వాడు ఎంత దాకా వెళ్ళాడు, సో ఎంత కష్టపడ్డాడు, హీరోని ఏ స్టేజ్లో కలిశాడు అనేది ఒక పాయింట్ మీద సినిమా తీశారు. చాలా మెసేజ్ కూడా అన్నీ ఉన్నాయి. సో మిక్స్డ్ లవ్ కానీ, సోషల్ డ్రామా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ మిక్స్డ్. సో 2-3 ఫైట్లు కూడా చిన్నవి పెట్టారు. సో ఎందుకంటే మరి మాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళ ఇమేజ్ కోసం. అది కాకపోతే మెయిన్ అసెట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్. సో చూస్తున్నంతసేపు కూల్గా అనిపించినాయి అనమాట. అండ్ స్క్రీన్ పైన రామ్ గారు కనిపించినంతసేపు మెస్మరైజ్ చేశారు ఆయన పర్ఫార్మెన్స్తో. చాలా బాగా, అంటే నటనలో ఇంకో 100 మార్కుల పైన ఎన్ని ఉంటే ఆయన ఇవ్వచ్చు అనమాట. సో అలా చేశారు పర్ఫార్మెన్స్. స్క్రీన్కి ఆయన చక్కగా సరిపోయారు. ఆయన చాలా బాగా చూపించారు దర్శకుడు మహేష్ బాబు గారు. ఆయన రాసుకున్న డైలాగులు, అవి పేలే విధానం, అక్కడ ఎవరైతే సినిమాలో మురళీ శర్మ గారు కానీ, హీరోల మధ్య కానీ వచ్చే డైలాగ్స్ చాలా హృదయాన్ని హత్తుకుంటా. అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ డైలాగ్స్ని తీసుకెళ్తాం మనతో. ఈ మంచి లైన్ చెప్పారు, మంచి డైలాగ్ రాశారు అనే విధంగా రాసుకుని మనం తీసుకెళ్తాం అనమాట. అలాగే మొత్తం మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్, ఇంకా ఉపేంద్ర గారి గురించి చెప్పాలంటే అదరగొట్టేశారు. ఆయన మొత్తం సినిమా మీద ఒక 20 minutes ఉంటారేమో, 20-25 minutes. సో ఆయన ఉన్నంతసేపు ప్రాణం పోశారు క్యారెక్టర్కి. ఇదిరా సినిమా అంటే, ఇలా చేయాలి యాక్టర్ అంటే అనే విధంగా. సో మరి అలాంటి ఒక స్టార్ హీరోకి ఒక ర్యాపో లాంటి ఒక ఫ్యాన్ బాయ్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏంటి, అసలు వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం, అంటే వాళ్ళిద్దరి సంబంధాన్ని బయట కూడా ఎంతోమంది ఫీల్ అయ్యేలాగా ఒక మంచి మెసేజ్ని అయితే ఇచ్చారు. సో అది థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉంది. భాగ్యశ్రీ గారు ఆవిడ రోల్ ఆవిడ న్యాయం చేశారు. సో మొత్తం ఒక ప్రేమ కథ, ఒక సినిమా హీరో అభిమాని మధ్య కథ, సో ఊరి సమస్య కథ, ఇన్ని కథలు కలగలిపి మహేష్ బాబు గారు అయితే ఒక మంచి కథ రాసుకున్నారు. ఆయన ఇంతకుముందు మిస్టర్ పోల్ శెట్టి అని ఒక సినిమా తీశారు. సో ఆ నమ్మకంతో ఈ సినిమా కూడా చాలామంది ఆడియన్స్ వెళ్ళారనమాట. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చాలా మంచి సినిమా అందించారు. 2 hours 46 minutes లెంత్ ఉందని ఆలోచించకుండా, ఎక్కడ బోర్ లేకుండా మంచి సినిమా అందించారని చెప్పుకుంటున్నారు కూడా. సో ఈ సినిమా మంచి లాంగ్ రన్ దొరికే అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళ ఈవినింగ్ షోసే మంచి పికప్ అవుతున్నాయి, హౌస్ఫుల్స్ పడుతున్నాయి. సో ఈ వీకెండ్ అయితే రామ్ గారిదే. నెక్స్ట్ అఖండ సినిమా వస్తుంది. ఆ లోపు మరి ఈయన ఏం చేస్తారు, ఇది ఎంత మ్యాజిక్ చేస్తుంది అనేది చూడాలి.